ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం దుర్భర పరిస్థితుల నుండి కాపాడే శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన మంత్రాన్ని, దీని యొక్క అర్థాన్ని మరియు దీన్ని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ముందుగా మంత్రాన్ని చూద్దాం. త్రైలోక్యాధార చక్రం తదుపరి కమటం తత్ర చానంతభోగి తన్మధ్యే భూమి పద్మాంకుశశిఖరదళం కర్ణికాభూతమేరుం తత్రస్థం శాంతమూర్తిం మణిమయమకుటం కుండలోద్భాసితాంగం లక్ష్మీనారాయణాఖ్యం సరసిజనయనం సంతతం చింతయామి. మరొక్కసారి విందాం. త్రైలోక్యాధార చక్రం తదుపరి కమటం తత్ర చానంతభోగి తన్మధ్యే భూమి పద్మాంకుశశిఖరదళం కర్ణికాభూతమేరుం తత్రస్థం శాంతమూర్తిం మణిమయమకుటం కుండలోద్భాసితాంగం లక్ష్మీనారాయణాఖ్యం సరసిజనయనం సంతతం చింతయామి. అనగా మూడు లోకాలకు ఆధారమైన తాబేలు, దానిపై అనంతశేషుడు, దాని మధ్యలో భూమి, పద్మం, అంకుశం, శిఖరం, దళం, కర్ణిక మరియు మేరుపర్వతం ఉన్నాయి. అక్కడ మణిమయమైన కిరీటంతో, కుండలాలతో, ప్రకాశిస్తున్న శరీరంతో, కలువ వంటి కన్నులతో శాంతంగా ఉన్న లక్ష్మీనారాయణులను నేను నిరంతరం ధ్యానిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా సకల దుఃఖాలు, కష్టాల నుండి విముక్తి కలుగును, దుర్భర పరిస్థితులన్నీ తొలగిపోవును, కోరిన కోర్కెలు అన్నీ నెరవేరును, ఘోర పాపాలన్నీ నశించిపోవును, ఆధ్యాత్మిక శక్తి వృద్ధి చెందును. ఓం నమో నారాయణాయ.